ప్రతి గ్రామంలో కొన్ని వందల గ్రామాలలో అందరికీ గ్రామం తిరుగుతూ ఒక గ్రామంలో 3 రోజులు ఉండి చెప్తూ గీత యొక్క జ్ఞానాన్ని వివరిస్తూ గీత అనేది మన జీవితంలో ఎందుకు, దాని గురించి తెలుసుకోకపోతే అది మరుగున పడిపోతుందన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ గ్రామస్తులు ఇక్కడికి ఆహ్వానించారు. కాబట్టి ఈరోజు మనం భగవద్గీతనే కాకుండా భగవంతుడు ప్రతిసారి ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు అన్న విషయము పూర్తిగా మనం మర్చిపోయినాము. కాబట్టి దానిని తెలుసుకోవడమే భగవద్గీత. మరి ఈరోజు మనకి వేదాలు 4, ఉపనిషత్తులు 108, పురాణాలు 18, ఇతిహాసాలు 2. అందుకని ఇక్కడ మనకి వేదాలని ఉపనిషత్తులని అన్నింటి జ్ఞానాన్ని రంగరించి ఇచ్చిన గ్రంథమే మానవ గ్రంథం భగవద్గీత. ఈరోజు మనం భగవద్గీతని పూర్తిగా మర్చిపోయినాం. కాబట్టి మరి భగవద్గీత భూమి మీదకి ఎందుకోసం వచ్చింది? భగవద్గీత అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం అండి. భగవంతుడు మనిషికి కలియుగంలో ఎక్కువగా దుఃఖం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి ఆ గీతని చదివి అర్థం చేసుకుంటే సకల దుఃఖాలు పోగొట్టే ఏకైక గ్రంథమే, మనిషి దుఃఖాన్ని పోగొట్టే గ్రంథం ఏకైక గ్రంథం మరి మానవ గ్రంథం భగవద్గీత. ఎందుకంటే అందులో ఎలా జీవించాలో చెప్పాడు, ఏం తినాలో చెప్పిండు, తినడం నుంచి కూడా చెప్పిండు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనకి గీతలో వివరించాడు. మన శ్లోకాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ శ్లోకాలని అంతరంగంగా అర్థం చేసుకొని ఎందరో యోగులు, ఎందరో సద్గురువులు, ఇందాక శబరిమాత గురించి వాడిండు, దగ్గరలోనే పుల్లారి బాబా ఉన్నాడు, ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ గురువులందరూ ఆ గీతని అర్థం చేసుకొని వారు కూడా కీర్తనల రూపంలో మనకి భగవద్గీతని వివరించారు. ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యమైనది మనస్సు. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే మనం పరిగెత్తుతున్నాం కానీ మనసు ప్రశాంతత లేదు. కనీసం ఇప్పుడు సత్యనారాయణ కథ జరిగింది, ఎంతమంది దాన్ని శ్రద్ధ పెట్టగలిగిండు అన్నది మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడు ఏం అడుగుతున్నాడు? 6 బాటలు అడగడు. ఏ పువ్వు పెట్టినో, ఏ ప్రసాదం వండినో, ఏది పెట్టినో ఏది అడగడు. భగవంతుడు నిర్మలమైన నీ మనస్సుని సమర్పించి భక్తిలో ఉన్నావా? అందుకే నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం ఎందుకు వచ్చింది? భగవంతుడు 32 అవతారాలు ఎత్తిండు. దశావతారాలు కాదు, 10 అవతారాలే కాదు, 32 అవతారాలు ఎత్తిండు. అందులో ఇది ఒక అవతారం. మరి ఈరోజు నా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని మనం ఇంత గొప్పగా ఆరాధించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన భక్తులని కాపాడేవాడు అని భక్త ప్రహ్లాదుని నుంచి మనం నేర్చుకున్నాం. చూడండి, భక్త ప్రహ్లాద తన జనాల కోసం ఏడ్చిండు, తన కోసం ఏడవలే, తన కోసం ఏమీ కోరుకోలేదు. తన కోసం కోరుకోని వాడు జనం కోసం, జనం శ్రేయస్సు కోసం, తన ప్రజల కోసం ఏడుస్తూ ఉన్నాడు. భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. భక్త ప్రహ్లాద ఏడుస్తూ ఉంటే భగవంతుడా నేనేమి చేయలేకపోతున్నాను, నా ప్రజలకి నా తండ్రి వాళ్ళని నరక రూపంలోకి తీసుకెళ్తున్నాడు అని ఏడిస్తే స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి అవతారంలో దిగి వచ్చి భక్తుడు ఏమడుగుతున్నాడో అన్నది చూస్తాడండి. భగవంతుడు లోక కళ్యాణం అడిగింది అక్కడ. నా కోసం కాదు, నా ప్రజల కోసం అంటేనే లోక కళ్యాణం. అందుకనే అలాంటి భక్తుడు ఏం చేసిందో అన్నింటిలో దేవుణ్ణి చూడగలిగింది.
అందుకని మీలో ఉన్న ఆత్మే ఆ పరమాత్మ. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూత. అంటే ఈ భూమి మీద ఎన్ని భూతాలు ఉన్నాయి అంటే ఎన్ని ప్రాణులు ఉన్నాయో, భూతము అంటే ప్రాణులు. ఈ భూమి మీద నాకు 2 పిల్లలండి. ఈ పెద్ద అడిగితే 10 మంది పిల్లలు అంటారు, ఆ పెద్ద అడిగితే 12 మంది పిల్లలు, ఈ పెద్ద అంటే 4 పిల్లలు అంటాడు. ఒక్కొక్కరు ఇంతమందిని పిల్లల్ని అన్నాడు. మరి భగవంతుడికి ఎంతమంది పిల్లలు? 84 లక్షల మంది పిల్లల్ని కానీ భూమి మీదకి పంపించాడు. 84 లక్షల పిల్లలలో నేనే వారి ప్రాణము ఆత్మగా వారి హృదయంలో నివసిస్తున్నాను అన్నాడు. సర్వభూతాశయ స్థిత, స్థితమై ఉన్నాను. అన్ని భూతాలలో నేనే స్థితమై ఉన్నాను. అహమాదించ, పుట్టించింది నేనే, మధ్యంచ, నడిపించేది నేనే. అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ, మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయేది నేనే. అంటే లయం చేసేది, సృష్టించి నడిపించి తర్వాత తీసుకెళ్లేది నేనే. కానీ మీలోనే ఉన్నాను నేను. అందుకనే ఇక్కడ భగవద్గీత ఎందుకోసం అంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఈ రోగం ఎందుకు వచ్చింది, అదెందుకు లేదు అన్న దుఃఖంలో కొట్టుకుపోతున్న మనకి దుఃఖం లేకుండా చేసేది. దాని పేరే మోక్షము. మోక్షం అంటే బయట తిరిగితే రాదు అన్నాడు. భగవంతుడు ఏం చెప్తుండు? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత. అంటే ధర్మం తప్పినప్పుడల్లా భూమి మీదకి వస్తాను, నన్ను నేనే సృష్టించుకుంటాను, వస్తాను, వచ్చి ఏం చేస్తాను? పరిత్రాణాయ సాధూనాం. ఫస్ట్ ఏం చేస్తానంటున్నాడు? అక్కడనే ఉండి కూడా శిక్షించచ్చు కదా. కానీ భగవంతుడు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు అంటే ఫస్ట్ పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షించడానికి. ఏ సాధువులు? సత్యాన్ని ప్రచారం చేసే, సత్యం కోసం తపస్సు చేసే వారిని, సత్యం ధర్మం తన 2 కళ్ళుగా జీవించే వారిని రక్షించడానికి ఫస్ట్ వస్తాను. వారిని బతకనివ్వట్లేదు రాక్షసులు. కాబట్టి దుష్టులు అంటే రాక్షసులు, మనిషి అవతారంలో ఉన్న దుష్టులు అరిషడ్ వర్గాలతో. మనిషి అవతారంలో ఉన్నాం మనం, కానీ మనలో ఉన్న గుణాలు అరిషడ్ వర్గాలు. 6 కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని 6 గుణాలని ఎప్పుడైతే తొలగించుకుంటామో మనమే మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, జీవుడే దేవుడని గీతలో చెప్తున్నాడు. మన లోపల ఎన్ని రోజులు అరిషడ్ వర్గాలు ఉంటాయో మనం ఎప్పుడూ దేవుడు కాము. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా పరిత్రాణాయ సాధూనాం, సత్యం కోసం ధర్మం కోసం దైవము కిందికి దిగి వస్తుంది. ధర్మం కోసమే దిగి వచ్చింది, ధర్మాన్ని రక్షించడానికి. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మాన్ని తొక్కి పాడేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను భూమి మీదకి వస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా భూమి మీదకి భగవంతుడు ఎందుకు వస్తున్నాడు? మరి అధర్మం చేస్తుంది ఎవరు? ఇలాంటి అన్ని నేర్పించేదే మన గ్రంథం, మానవ గ్రంథం, పవిత్ర గ్రంథం భగవద్గీత. మరి ఈరోజు మన ఇంట్లో లేదు, ఉన్నా కూడా చదవట్లేదు, చదివినా అర్థం కాదు. ఎందుకంటే అదేమో హై లెవెల్ స్థితిలో ఉంటుంది, మనమేమో మనస్సు స్థితిలో మలినమైన మనస్సుతో ఉన్నాము. భగవంతుడు ఎలా అర్థమవుతాడు? అందుకే భద్రం పుష్పం ఫలం తోయం. ఫస్ట్ ఈ సత్యం కోసం ధర్మం కోసం ఉన్న వాళ్ళని రక్షించి
అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో, సత్యాన్ని ఎవరైతే జీవిస్తారో, సత్యంలో జీవిస్తారో, ఆ శ్లోకంలోనే అంత మంచిగా చెప్తున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే, ప్రతి యుగంలో నేను ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, సాధువులని సత్యంలో జీవించే వారిని రక్షించడానికి వస్తాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత నేర్చుకోవడానికి ఎంత బరువుగా ఉందో మన జీవితం, భారంగా ఉంది. సజ్జనము అంటే ఏంటిదంటే మనల్ని మార్చేది. మనకు కొన్ని విషయాలు తెలియదు, అమ్మ కానీ నాన్న కానీ చెప్పట్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి అందుకే మనందరి కోసం ఒక గురువు భూమి మీదకి వస్తాడు. ఆ గురువు